హాయ్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? తొలి ఏకాదశికి మనం బెల్లం పాయసం చేసుకుంటున్నాం అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వాటర్ పెట్టుకున్నాం. వాటర్ బాయిల్ అవుతున్నాయి మనకి వాటర్. మనం ముందుగా సగ్గుబియ్యం 2 అవర్స్ బిఫోర్ నానబెట్టుకున్నాను అనమాట. నేను ఇలా బౌన్సీగా అవుతాయి సగ్గుబియ్యం. రెడీగా ఉన్నాయి కదా, వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు సగ్గుబియ్యం దీంట్లో పోసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఉడకనివ్వాలన్నమాట సగ్గుబియ్యంని. అవి కొంచెం బాగా ఉడికేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను నేను, అంటుకోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం పక్కన ప్యాన్ పెట్టుకొని జీడిపప్పు బాదం కూడా ఫ్రై చేసుకుంటున్నాం. కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. జీడిపప్పు, కిస్మిస్, బాదం అయితే అలాగే వేసుకుందాము. ఇప్పుడు ఇది మళ్ళీ రెడీ అయింది కదా, బాగా ఉడుకుతుంది చూడండి. ఉడికింది కదా, ఇప్పుడు మనం బెల్లం వేసుకున్నాం అనమాట. నేను ముందుగా బెల్లం తీసుకొని దంచుకొని పెట్టుకున్నాను. ఇలాగా బెల్లం వేసేసుకున్నాం. బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇక్కడ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఇవి ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను దాంట్లోకి పచ్చిపాలు వేసుకుంటున్నాను. చూసారు కదా, పచ్చిపాలు వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది టేస్టీగా. బెల్లంతో చేసుకుంటున్నాం కదా, మనం పంచదార ఎక్కడ వాడుకోవట్లేదు. ఇప్పుడు 2 యాలక్కాయలు వేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్, ఇవి కూడా దీంట్లో వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని బౌల్లో తీసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాం అంటే యమ్మీ బెల్లం పాయసం రెడీ. బౌల్లో తీసుకుందామా? చూసారు కదా, ఇలా బౌల్లో తీసుకున్నా నేను. మనకి బెల్లం పాయసం రెడీ అయింది. నేను బాదం తురుముతోటి గార్నిష్ చేశాను అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. బాదం పాయసం, బాదం డెకరేషన్ చేసాం. బాదం, జీడిపప్పు, కిస్మిస్, బెల్లం పాయసం దేవుడికి నైవేద్యం పెట్టుకుందాం. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయటం మర్చిపోకండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.